హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరికీ నమస్కారం. నేను మీ పల్లవి. ఈ రోజు మనతో పాటు అయితే ఉన్నారండి ఐకానిక్ ఆస్ట్రాలజర్ వెట్టుపల్లి సురేష్ బాబు గారైతే మన స్టూడియోలో అయితే ఉన్నారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు గురుగారు? బాగున్నా అండి. మీరు బాగుంటే చాలా గురుగారు, మన వ్యూవర్స్ కూడా బాగుండాలి కదా. మీరు కూడా బాగుండాలి. నేను చెప్పండి. కూడా బాగుండాలంటే, మా వ్యూవర్స్ కూడా బాగుండాలంటే ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను. మరి దానికి మీరు చక్కటి పరిహారం కూడా చెప్తే మేమందరం బాగుంటాం. అంటే ఈ క్వశ్చన్ కన్నా ముందు బాలేరనే? అవునండి. సరే చెప్పండి. ఇప్పుడు నరదృష్టి అన్నది ఎక్కువ తగులుతుంది గురువుగారు. ఓకే. సో మాలాంటి ట్యాంకర్లకు కూడా ఉంటుంది, సామాన్య ప్రజలకు కూడా ఉంటుంది, మా సోదరులు సోదరీలు, సో వీళ్ళందరికీ నరదృష్టి తగులుతుంది. ఇంకా మా చిన్న పిల్లలు కూడా ఉంటారు కదా, పుట్టిన పిల్లలు, వాళ్ళకు కూడా నరదృష్టి. అంటే కొంచెం బాగుంటే అబ్బాయి ఎంత ముద్దుగున్నాడో, హెయిర్ ఎంత బాగుందో అని చెప్పి కూడా దిష్టి పెడుతూ ఉంటారు. సో ఇలా దిష్టిలు ఎక్కువైపోయాయి, బాగా సంపాదించేస్తున్నారు, వీళ్ళకే అని చెప్పి ఇలా అనుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అలా కూడా చికాకులు ఆఫీస్ పరంగా కొన్ని చికాకులు ఉంటాయి, లేదంటే ఇంట్లో పరంగా చికాకులు ఉంటాయి. సో ఇలాంటివన్నీ పోవాలంటే నరదృష్టి ఎక్కువైపోతుంది. సో నరదృష్టి అంటే మనకు మనమే అందరికీ దిష్టిలు పెట్టుకుంటాం కాబట్టి, సో ఈ దిష్టి అనేది పోవాలంటే ఏం చేస్తే మంచిది, దానికి కొంచెం పరిహారాలు కూడా చెప్తే మాకు మా వ్యూవర్స్కి బాగుంటుంది. ముందుగా మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. టిఫిన్ చేశారా? చేసామండి. ఓకే. ఇప్పుడు నరదిష్టికి ముందుగా ఒక 2-3 మాటలు చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అందంగా ఉండకూడదు. ఆహా. యాంకర్స్ అందంగా ఉండకూడదు. ఇప్పుడు అందంగా లేకపోతే మా ఛానల్ ఎవరు చూస్తారు? మరి ఈవిడే నరదిష్టి బాలేదు, తగల మళ్ళీ ఇదొక నరదిష్టి ఛానల్ చూడాలా అన్నట్టు కామెంట్స్ నరదిష్టి పెడతారు. తగలకుండా ఉండాలి అంటే మీరు ఉమ్. అడిగారు కాబట్టి చెప్తున్నాను. అందంగా ఉన్నా కూడా దిష్టి తగలకూడదు, అదే మాకు కావాల్సింది. కరెక్ట్గా అడిగారు. అప్పుడు ఏం చేయాలంటే ఉమ్. ఒక గుమ్మడికాయో కొబ్బరికాయో మనం మెడలో కట్టుకోవాలి. మెడలో గుమ్మడికాయ ఇంత పెద్ద సైజు వేసుకోగలుగుతావా మనం? మనం ఆల్మండ్స్ వేసుకుంటున్నాం కదా, అలానే గుమ్మడికాయకి అలవాటు పడిపోవాలి. ఉమ్. అదొకటి చేయాలి. ఆహా. లేకపోతే అయితే నెత్తి మీద పెట్టుకోవాలేమో, అసలు ornaments ఇవన్నీ కాకుండా ఒకటి చెప్పొచ్చు అండి. చెప్పండి. బుర్కా వేసుకోవాలి. ఆహా. ప్రతి ఒక్కరు అంటే మతం మార్పిడిలా మతం మార్పిడి చూస్తారు. ఎందుకు అవుతుందండి ఇది? మనోళ్ళు మతం మార్పిడి అన్నట్టే అంటారు. మన అంటే హైందత్వం ఎక్కడ మన ఎక్కువ వాళ్ళు అయిందండి? అంటే ఒక డ్రెస్ కోడ్ ఎంచుకున్నారనమాట. ఉమ్. ఆ కాషాయ వస్త్రం అయితే హిందూస్, వైట్ వస్త్రం అయితే ఉమ్. ముస్లిమ్స్, క్రైస్తవులు, బ్లాక్ అయితే ముస్లిమ్స్. ఉమ్. ఇలా అని మనకి ఒక డ్రెస్ కోడ్, ఒక స్కూల్లోకి వెళ్తే ఉమ్. ఎల్లో అండ్ వైట్, ఉమ్. గ్రీన్ అండ్ వైట్, ఇలాగా డ్రెస్ కోడ్స్ అవి అంతే. ఉమ్. ఎవరైనా వేసుకోవచ్చు, దానికి ఏం సందర్భం సారం ఏం లేదు. ఓకే. ఇప్పుడు మనకి ముసుగు వేసుకోవడం వల్ల లేకపోతే ఒరిగేది కానీ పోయేది కానీ ఏం లేదు. ఉమ్. ఎవరైనా వేసుకోవచ్చు, అది వాడిక భాషలో గుర్కా అంటారు, ఉమ్. అంతేగాని వేరే ఏం లేదు. వీరు వేరే కలర్ వేసుకుంటారు, పింక్ ఉమ్. ఆరెంజ్ వేసుకుంటారు, ఉమ్. అంతే. ఓకే. ఇప్పుడు బ్లాక్ వేసుకుంటే ముస్లిమ్స్ అనుకోండి, వైట్ వేసుకుంటే క్రైస్తవులు, ఉమ్. ఆరెంజ్ కలర్ వేసుకుంటారు, పోనీ ఉమ్. దిష్టి తగలదు కదా. అవును. సో ఇవన్నీ కాదుగా, మనకి దిష్టి దోషాలు అనేది సహజంగా వస్తాయి. ఉమ్. దేవాతి దేవతలకు కూడా దిష్టి దోషాలు అనేది ఉంటూ ఉంటాయి. ఉమ్. దిష్టి దోషానికి నల్లరాయి కూడా పగిలిపోతుంది. నల్లరాయి అంటే దేవుళ్ళు, ఉమ్. ఆ దేవుళ్ళు చెక్కినటువంటి దేవుళ్ళు కూడా తలకాయ నొప్పి వస్తుంది దిష్టి దోషం వల్ల. అందుకే ఆహా. కర్పూర హారతి ఇస్తారు దేవుళ్ళకి. ఉమ్. కర్పూర హారతి అందరూ దేవుళ్ళకి ఇస్తే ఎందుకో అనుకుంటారు కదా, ఉమ్. దేవుని యొక్క ఆయన ఒక దీవెన మన మీద ఉంటే ఏం చెప్పేసి అని కళ్ళకద్దుకుంటారు కదా. అవును. అది ఏంటంటే, దేవుడా నేను నిన్ను చూశాను, నా వల్ల నా కళ్ళు చెడ్డవి, నువ్వు నాకు బాగా నచ్చావు, నీ అలంకరణ నచ్చింది, నీ మెడలో ఉన్నటువంటి వజ్రాల హారం బాగుంది, ఉహుం. నేను ఎప్పుడు సంపాదించాలని దిష్టి తగిలింది, దాని మీద నాకు కన్నుబడింది, ఉమ్. అది కన్నుబడింది కాబట్టి, అది నీది కాబట్టి నేను తీసుకోలేను, వేరే వాళ్ళ దగ్గర లాక్కుపోతాను, ఉమ్. నీది కాబట్టి నేను ఇప్పుడు తీసుకోలేను. దేవుళ్ళని కూడా వదలట్లేదు కదండి కొంతమంది. వదలట్లేదు, వాళ్ళు కూడా అట్నే పోయారు కదా, పోతున్నారులా. ఉమ్. ప్రభుత్వాలే పోయినాయి, పాలకులు పోయినారు, పాలించాలి ఎవరు శాశ్వతంగా ఎవరు ఉండరు. ఉమ్. అయితే ఆ దేవుడికి ఏంటంటే, నీ దేవుడా నువ్వు బాగున్నావు, నా కళ్ళు పడ్డాయి, ఉమ్. అందుకొని హారతి తీసుకుంటే కళ్ళకద్దుకుంటా, నా తప్పు అయిపోయింది, క్షమించు 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 అని దద్దుకుంటారు. కానీ హారతి వెలిగించినప్పుడేమో మంచి సువాసన వస్తుంది మరి. ఉమ్. ఉమ్. హారతి వెలిగించినప్పుడు సువాసన అది వదిలేసేయండి, అది ద్రవ్యాలతో వస్తుంది, అది ఆహా. కాదు ఇప్పుడు సమస్య. దేవుళ్ళకి హారతి పట్టిస్తే ఉమ్. ఒక మంచి సుగంధం వాసన వస్తుంది. ఉమ్. అదే మనం దిష్టి తీసుకుంటే ఒకలాంటి స్మెల్ వస్తుంది. ఆహా, అది చెప్తాను. చాలా మంది చెప్పారు, నేను కూడా ఒకసారి అంటే దాని గురించి అంటే అబ్జర్వ్ చేశాను అనమాట. అది చెప్తాను. ఉమ్. అయితే దేవుళ్ళకి కూడా హారతి ఇచ్చేసి ఆ హారతిని మనం అద్దుకుంటాం అనమాట. అది ఉమ్. ఏంటంటే దేవుడికి దిష్టి తగలకుండా. ఓకే. అలానే దేవుడికే దిష్టి తగులుతున్నప్పుడు మనం ఎంత ఉమ్. ఖచ్చితంగా మనకి దిష్టి తగులుతుంది. మన ఉమ్. కళ్ళు చాలా చెడ్డవి ఉమ్. కాబట్టి దిష్టి అనేది ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి ఉమ్. ప్రతి ఒక్కరు ప్రతిరోజు సాయంత్రము ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసుకోవాల్సిందే. ఉమ్. నువ్వు బయటికి వెళ్ళకపో. ఇప్పుడు
ఇప్పుడు సాయంత్రం హాస్టల్‌లో ఉంటారు చాలా మంది. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? హాస్టల్‌లో ఉన్నా కూడా చాలా రకాలుగా ఉంటాయి. మనకు హాస్టల్‌లో మనం తీసుకోవచ్చా దిష్టి? తీసుకోవచ్చు. హ్మ్. ఎందుకంటే హాస్టల్‌లో ఉండే వారికి కుదరనప్పుడు ఏం చేయాలంటే సాయంత్రం సమయంలో మన దగ్గర కాయిన్స్ ఉంటాయి. హ్మ్. రూ. 1, రూ. 2, రూ. 3 కాయిన్స్ ఉంటాయి కదా! అవును. ఈ కాయిన్స్‌తో కూడా దిష్టి తీసుకోవచ్చు. హ్మ్. 7 టైమ్స్ క్లాక్ వైస్‌గా తిప్పేసి హ్మ్. దానిపైన 3 సార్లు ఉమ్మేసి ఉమ్మంటే గట్టిగా గాండ్రించి కాదు. ఊరక ఆ! ఉమ్మేసి హ్మ్. అది ఎక్కడైనా పడేయొచ్చు లేదా హ్మ్. డస్ట్‌బిన్‌లో వేసేయొచ్చు. హ్మ్. ఆ కాయిన్ అంటే దాంట్లో ఇనుము ఉంటుంది, రాగి ఉంటుంది కాబట్టి అది కూడా పనిచేస్తుంది. ఆ హుహు. కాయిన్స్‌తో అయితే హాస్టల్‌లోనే ఉంటాయి కదా! హ్మ్. తీసుకోవచ్చు. ఓకే. ఆవాలతో తీసుకోవచ్చు, ఉప్పుతో తీసుకోవచ్చు, హ్మ్. ఎండుమిరపకాయలతో తీసుకోవచ్చు, పచ్చిమిరపకాయలతో తీసుకోవచ్చు, బెండకాయలతో తీసుకోవచ్చు, దొండకాయలతో, దోసకాయలతో, ఇంకెందుకండి బీరకాయలతో అన్ని వెజిటబుల్స్ చెప్పేస్తున్నారు. అన్నిటితో తీసుకోవచ్చు దిష్టి అనేది. హుహు. అది కామన్‌గా సహజంగా తీసుకునేది దిష్టి. హుహు. పిల్లలు ఎదుగుదల లేదు, సరిగ్గా తినట్లేదు, హ్మ్. గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంది, ఏడుస్తున్నారు అంటే నిండుకుండ అన్నం. అన్నం హ్మ్. వండగానే తొలి ముద్ద తీసి దానిలో హ్మ్. తెల్లవాలు పెట్టేసి, మిరియాలు 2 పెట్టి దిష్టి తీసేసుకోవచ్చు. హుహు. దిష్టి తీసి బయట డిస్ట్‌బిన్‌లో వేసేసేయొచ్చు. హుహు. అప్పుడు పిల్లల్లో అరుగుదల ఉంటుంది. తినడానికి బావుంటుంది. వామిటింగ్ సెన్సేషన్ తగ్గిపోతుంది హ్మ్. పిల్లల్లో. ఇప్పుడు మీరు చెప్పినట్టు రూ. 1 నాణెమైన, రూ. 2 నాణ్యమైన పడేస్తాం మనం. అది ఇంకొకరికి దొరుకుతది. మరి అలాంటప్పుడు డస్ట్‌బిన్‌లో వేయాలి. డస్ట్‌బిన్‌లో వేసినా కూడా ఎక్కడో చోట కింద ఇంక వాళ్ళ పడితే కర్మ డంపింగ్ ఏం చేయాలి కదా! చేయలేం. హుహు. వాళ్ళ కర్మ ఇంక అది ఇప్పుడు షాపుకి నిమ్మకాయలు కడతారు. అవును. షాపుకి నిమ్మకాయలు కట్టేసి, ఆ షాపులో ఉన్నంత వరకు బానే ఉంచుకుంటారు. తీసి రోడ్డు మీద వాడి షాప్ ముందే వేసేస్తారు. హ్మ్. దిష్టికని జెప్పి వాడి షాప్ ముందే వేసేస్తారు. అంటే ఆ షాప్‌లో నెగెటివ్ ఆ నిమ్మకాయల్లోకొచ్చిద్ది. ఆ నిమ్మకాయలు ఏం జేస్తాయి, వాడి షాప్ ముందే వేస్తాడు మళ్ళీ. రోడ్డు మధ్యలో వేస్తాడు. హ్మ్. అయి పోయే బైకులోళ్ళు, నడుచుకుంటూ పోయేవాళ్ళు తొక్కుతారు, దాటతారు, వాటి హ్మ్. మీదకెళ్తారు. అవును. ఆ ఎఫెక్ట్ ఎవరి మీదకొస్తదంటే దాటిన వాళ్ళ మీదకొచ్చిద్ది. ఆ షాపోడికి కూడా వచ్చిద్ది. ఆ దరిద్రుడికి అది తెలియక మళ్ళీ తీసి ఆ రోడ్డు మీదే ఏస్తాడు. హ్మ్. ఆ షాప్‌లో నెగెటివ్ అంతా తీసేసాక దాంట్లో ఉంటది. అవును. అది మళ్ళీ రోడ్డు మీద తొక్కితే ఏమైద్ది? ఆ నెగెటివ్ మళ్ళీ ఏమైతదంటే సగం తొక్కినోడి మీదకెళ్తది. సగం మళ్ళీ వాడి షాప్‌లోకెళ్తది. హ్మ్. అది అర్థం కాదు వాళ్ళకిను. హ్మ్. దాని లోపల నెగెటివ్ ఉంది అంటే పారేడు నీటిలో గాని, పొదలుగా ఉన్న చెట్లలో గాని వేయాలి. హ్మ్. ఇప్పుడు గుమ్మడికాయ దిష్టి తీస్తారు. అవును. గుమ్మడికాయ దిష్టి తీసి, కొబ్బరికాయ దిష్టి తీసి ఏం చేస్తారో తెలుసా? మన ప్రబుద్ధులు అక్కడే పగలగొడతారు. హ్మ్. ఒకటి ఏదైనా దిష్టి తీసామంటే పగలగొట్టకూడదు, హ్మ్. అవన్నీ కాల్చకూడదు, చేయకూడదు. హ్మ్. కాల్చేవి కాల్చాలి. పగలగొట్టకూడదు అలాగా. హ్మ్. కొబ్బరికాయ పగలగొడితే నీకు తీసినటువంటి ఆ దిష్టి ఉంది గదా! ఆ లోపల దెయ్యమున్నా, భూతమున్నా, పిశాచున్నా, లేకపోతే ఇంకేదన్నా ప్రకృతి దిష్టి ఉన్నా కూడా, హ్మ్. ఎవరి కళ్ళు దిష్టి ఉన్నా కూడా దాంట్లోకెళ్ళిపోతది. హ్మ్. ఆ దానిలోకెళ్ళిపోయిన తర్వాత నువ్వు తీసుకెళ్ళి ఎక్కడైనా జాగ్రత్తగా పెట్టాలది. హ్మ్. అంతేగాని నువ్వు మళ్ళీ అక్కడే కొడితే, అది మళ్ళీ ఎక్కువ పవర్ పెంచుకునేది గదా! హ్మ్. ఎక్కువ పవర్ పెంచేమైద్ది? తీసేవాడికొచ్చిద్ది, తీయించుకున్నోడికొచ్చిద్ది, ఆ ఇంట్లో కూడా ఆవహిస్తది. హుహు. మళ్ళీ ఎక్కువైపోద్దనమాట. మనవోళ్ళు ప్రబుద్ధులందరూ చేసేదది. మరి అలా చేయాలని చెప్పి మరి ఏ గ్రంథంలో రాసారైతే నాకు తెలీదు. హ్మ్. మరి గుమ్మడికాయ తీస్తారు. ఇంటికి గూడా గుమ్మడికాయ తీస్తారా? ఆహా! గుమ్మడికాయ తీసి ఏం చేస్తారంటే అక్కడే పగలగొడతారు. హ్మ్. అంటే ఆ దిష్టిది అక్కడే పోవాలి అని అర్థమా? అదేనా? అంతే గదా! దిష్టి దేనికి తీస్తారు? హ్మ్. మనలోని చెడంతా నెగెటివ్స్ అంతా పోవాలని. దానిలోకెళ్ళాలి అని. ఇంట్లో నెగెటివ్ అంతా దానిలోకెళ్ళాలని. అక్కడ స్థానం ఏర్పరచుకునేది కదా నెగెటివ్ ఆడ. గుమ్మడికాయ లోపల హ్మ్. ఆ నెగెటివ్ స్థానం ఏర్పరచుకునిద్ది. అవును. ఏర్పరచుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్ళి భద్రంగా ఎక్కడైనా పెట్టాలి. హ్మ్. నీటిలో వేయాలి. పొదలోని చెట్టులో వేస్తే అది ఎండిపోయేసి ఆ బాధకి ఎళ్ళిపోద్ది ఎటోకటు. హ్మ్. నెగెటివ్. అలా కాకుండా ఏం చేస్తారంటే పగలగొడతారు. పగలగొట్టి దాని మీద మళ్ళీ కర్పూరం వేస్తారు. దాని మీద వాళ్ళ బొంద ఈ క కొంచెం ఇది పసుపేస్తారు, కుంకుమేస్తారు. ఆ శక్తికి ఇంకా పెంచుతున్నారు. హ్మ్. ఆయువు పెంచేసి మళ్ళీ మొత్తం వ్యావహించేలా చేస్తున్నారు. హుహు. అలా చేయకూడదు. ఎప్పుడు గూడా దిష్టి తీసింది ఆ సరౌండింగ్ ఉండకూడదు. అదంతా తీసుకెళ్ళి ఎక్కడైనా పొదలుగా చెట్లలో గాని, హ్మ్. పనికిరాని ప్లేసెస్‌లో గాని, హ్మ్. నీళ్ళలో గాని పడివేయాలి. గుమ్మడికాయైనా, బూదురు గుమ్మడికాయైనా, మంచి గుమ్మడికాయైనా, కర్పూరమైనా ఏదైనా సరే దిష్టి తీసి పగలగొట్టకూడదు. ఎక్కడైనా హ్మ్. దూరంగా పెట్టాలి. హ్మ్. నిమ్మకాయ గూడా అంతే చేయాలి. హ్మ్. ఇలాంటియి ఇంకా చాలా రకాలుంటాయి. చాలా రకాలు గూడా అంతే ఇప్పుడు చేయాలి. కొంతమంది కర్పూరంతో దిష్టి తీసుకొని మూల ఎక్కడైనా పెట్టేస్తారు, కాలుస్తారు. మరది పర్లేదా? కర్పూరం కాల్చుకోవచ్చు. అది అగ్ని ఆహుతయిపోతది. హుహు. కర్పూరంలో ఏమో ఆహుతయిపోతది. ఇప్పుడు వీళ్ళు గూడా గుమ్మడికాయని కాల్చొచ్చు. ఏడ హ్మ్. కాలుస్తారు గుమ్మడికాయని? అలా కాల్చడానికి గుమ్మడికాయ అవకాశం లేదు గదా! అవును. అందుకని జెప్పేసని కర్పూరం కాల్చేదే గాబట్టి, ఆ దిష్టి అంతా మనలో నెగెటివ్ అంతా గూడా కాలిపోతది. అగ్ని ఆహుతయిపోతది. కాబట్టి అది హుహు. కాల్చొచ్చు. అదేమి ఇబ్బంది లేదు. ఆహా! ఒత్తులు కాల్చొచ్చు, దీపారాధన చేసేవండి కాల్చేటి ఫైర్ అయ్యేటివండి హ్మ్. ఏవైనా కాల్చొచ్చు. బొంగ దిష్టి అంటారు. బొంగ దిష్టి అంటే నీళ్లు తీసుకొని ఒక కాటన్ క్లాత్ ఇంత తీసుకుంటారు. ఒక 1/2 మీటర్ క్లాత్ తీసుకొని దానికి ఓకే. వెలిగిస్తారు. హ్మ్. దానికి వెలిగించి బొంగలో పెట్టేసి దిష్టి తీసేసి హ్మ్. అది ఆ బొంగలోని వేసేసి నీళ్ళలో పెడతారు. ఇది హ్మ్. చాలా సైంటిఫిక్ అనమాట. ఇది ఓకే. చాలా ప్రసిద్ధి. ఇది కొత్తగా పెళ్ళైన వారికి తీస్తే వారిద్దరి మధ్యన అన్యోన్య భావం కూడా పెరుగుతది. గొట్లాటలేసి కోర్టు దాకా వెళ్లరు.
ఆ హుహు. దిష్టి దోషాల వల్లనే కోర్టు దాకా వెళ్తారు. అది ఆహా! తెలియదు చాలా మందికి. హుహు. వారొచ్చేసి, వీరొచ్చేసి మధ్యలో పుల్లలేస్తున్నారంటే దిష్టి దోషాలు అవన్నీను. హుహు. అన్యోన్యంగా ఉండి జీవితాల్లో నిప్పులు పోసిపోతారనమాట. ఆహా! ఇక తెల్ల ఆవాలు, ఎండుమిరపకాయలు, ఇక వెల్లుల్లి పౌడర్ ఉంటుంది. హ్మ్. వెల్లుల్లి పొట్టు పైన పొట్టు ఉంటుంది అవును. కదా! ఆ వెల్లుల్లి పొట్టు ఇవన్నీ కూడా దిష్టి తీసేసుకొని పెంక మీద కాలిస్తే మనకున్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బంది కూడా మెరుగవుతుంది. దిష్టి హుహు. దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. ఇక ఆహా! అమ్మవారి కట్లు, స్వామివారి కట్లు ఉంటాయి. హ్మ్. సాధన సరిగ్గా చేయక, సాధన వాటికి సరిగా అవగాహన లేక, సరైనటువంటి ఇది లేక నేనే దేవుడిని అని చెప్పుకునేటువంటి ఆళ్ళందరూ కూడా గద్దేసి ఇంట్లో కళ్యాణాలు చేసే వాళ్ళందరూ కూడా దిష్టి దోషాలుంటాయి. హుహు. అందుకే వారి ఇంట్లో అందరికి కూడా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎప్పుడు వాస్తు హుహు. దోషాలంటారు. ఇంట్లో దెయ్యాలు తిరుగుతుంటాయి. అమ్మవారు కాదు తిరిగేది. దెయ్యాలు తిరుగుతూ ఉంటాయి. హ్మ్. అవన్నీ కూడా దిష్టి దోషాల కింద లెక్క. అవన్నీ కూడా ఆ దిష్టి దోషాలు పోయాలంటే గుమ్మడికాయలు ఇంట్లో కొట్టకూడదు. తీసేసి ఎక్కడైనా పడివేయాలి. ఇయన్నీ చాలా మందికి తెలీదో, తెలుసో నాకు అర్థం కాదు గానీ, హ్మ్. ఏం చదువుతారో తెలీదు, ఏం నేర్చుకుంటారో తెలీదు, ఇప్పుడు ఏం చెప్తారో తెలీదు. విజయదశమి రోజు వాహనానికి కూడా దిష్టి తీస్తారు. ఆ! ఇంటికి దిష్టి తీస్తారు. కరెక్ట్. అవన్నీ ఇంటి ముందే ఇంటి పగలగొడతారు. ముందే కాదు. బండి ముందే పాల్గొడతారు. హ్మ్. అంటే బండిలో ఉన్నటువంటి నెగెటివ్ తీస్తున్నాం. మళ్ళీ కొడతున్నాం. మళ్ళీ పోయి అక్కడ కొడుతుంది. ఇంకొంతమంది గుమ్మాల దగ్గరే అటు ఇటు పేరుస్తారు. అదే. అది కూడా అంతే అంటారా? ఎఫెక్టే అది గూడా. అది గూడా చాలా హుహు. ఎఫెక్టు. అవన్నీ కూడా చేయకూడదు అలాగా. దిష్టి తీసింది ఏదైనా ఉంది అంటే దాన్ని ఎక్కడైనా దూరంగా తీసుకెళ్ళాలి. నీటిలో హ్మ్. పడివేయాలి. పొదలుగాని చెట్టులో వేయాలి. అంతేగాని దిష్టి తీసేసి అక్కడే పగలగొట్టడం అనేది అనాగరికం. అలాంటివి చేయకూడదు. హుహు. అలాంటివి చేయడం ద్వారా ఆ నెగెటివ్ ఇంకా ఎక్కువైపోద్ది. హుహు. పరిగణన తీసుకుంటది కాబట్టి అలాంటివి చేయకుండా ఉంటే మంచిది. ఈ దిష్టి దోష హుహు. చాలా పెద్ద ప్రమాదకరమైనటువంటివి. కారు హుహు. బాగుందన్నా, వేకన వాహనం బాగుందన్నా, ఒక బండి బాగుందన్నా కూడా ఖచ్చితంగా యాక్సిడెంట్ అయిపోద్ది. ఒక్కొక్కళ్ళ నోళ్ళ నుంచి, ఒక్క కళ్ళ నుంచి వస్తేను. హుహు. అట్లాంటివి చేయకుండా ఉంటే బావుంటుంది. హుహు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.